నాయకులు కూడా వచ్చారు. అయితే కేసీఆర్ వెంట లోపలికి వెళ్లాల్సినటువంటి 9 మంది నాయకులని మాత్రమే బీఆర్కే భవన్ వరకు అనుమతించారు. సో భారీ ఎత్తున కాన్వాయ్గా వచ్చినప్పటికీ ఇతర నాయకులు వచ్చినప్పటికీ వారెవరిని కూడా అనుమతించలేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. కేసీఆర్ బీఆర్కే భవన్ కాళేశ్వరం కమిషన్ ఉన్నటువంటి బీఆర్కే భవన్కు చేరుకున్నారు. కార్యాలయానికి కేవలం కేసీఆర్ ఉన్నటువంటి ఒకే వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతించారు. ఇక్కడ కేసీఆర్ వెంట జోగినిపల్లి సంతోష్ వచ్చారు. కేసీఆర్ వాహనాన్ని దిగుతున్నారు. మనం చూడొచ్చు. కాళేశ్వరం కమిషన్ కు చేరుకొని వాహనం నుంచి కిందికి దిగుతున్నారు. కేసీఆర్ వెంట వాహనంలో కేసీఆర్ తో పాటుగా జోగినిపల్లి సంతోష్ వచ్చారు. కేసీఆర్ తన వెంట ఒక ఫైల్ ను తెచ్చుకున్నారు. మనం చూడొచ్చు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. కేసీఆర్ అదేవిధంగా కేసీఆర్ వెంట కేవలం జోగినిపల్లి సంతోష్ మాత్రమే వాహనంలో ఇక్కడికి చేరుకున్నారు. కేసీఆర్ తన వెంట సమగ్రమైనటువంటి సమాచారంతో కూడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించ తలపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి సంప్రదింపులు, సిడబ్ల్యూసీని వచ్చినటువంటి లేఖ, అదేవిధంగా రకరకాల జీవోలు, ఈ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తెచ్చినటువంటి జీవోలు, అన్ని రకాల పత్రాలతో అందుకు సంబంధించినటువంటి ఫైల్తో ఆయన వెంట తెచ్చుకున్నారు. సో ఇప్పటికే కేసీఆర్ వెంట లోపలికి వెళ్లాల్సినటువంటి 9 మంది లోపలికి వెళ్ళారు, 8 మంది వెళ్ళారు. అందులో పల్లా రాజేశ్వరరెడ్డికి కొంత ఈరోజు కిందపడి గాయమైనటువంటి నేపథ్యంలో ఆయన రాలేదు. మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. కేసీఆర్ కూడా ఇప్పుడు చేరుకున్నారు. నేరుగా 9వ ఫ్లోర్లో ఉన్నటువంటి 8వ ఫ్లోర్లో ఉన్నటువంటి కమిషన్ కార్యాలయానికి వెళ్తారు. కమిషన్ కార్యాలయంలో నేరుగా ఆయన పీసీ ఘోష్, ఈ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కార్యాలయానికి వెళ్తారు. ఆయన ఛాంబర్కి వెళ్తారు. ఆ ఛాంబర్లో మాత్రం కేవలం ఒక కేసీఆర్ను మాత్రమే అనుమతిస్తారు. అక్కడ పీసీ ఘోష్ అదేవిధంగా కేసీఆర్ ఇద్దరు మాత్రమే ఉంటారు. ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా విచారిస్తారు. అనేక విషయాల్ని ముఖాముఖి జరిగేటువంటి విచారణలో రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి విచారణలో అధికారులు చెప్పినటువంటి సమాచారాన్ని మీరు ఇంతకుముందు అడిగినట్లుగా ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక, విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ముందు పెట్టుకొని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. కేసీఆర్ ద్వారా సమాధానాలని రాబట్టేటువంటి ప్రయత్నాలని కమిషన్ చైర్మన్ చేస్తారు. సో దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల పాటు ఈ ఇండోర్ విచారణ కొనసాగుతుంది. అనంతరం కొంత బ్రేక్ ఇచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఓపెన్ కోర్టుకి మళ్ళీ విచారణ షిఫ్ట్ అవుతుంది. ఓపెన్ కోర్టులో కేసీఆర్ని అందరి ముందు విచారించబోతా ఉన్నారు. మీరు చెప్పినట్లుగా ఇంతకుముందు మీరు అడిగినట్లుగా విజిలెన్స్ కమిషన్ కావచ్చు, మొన్న విచారణకు హాజరైనటువంటి హరీష్ రావు కావచ్చు, ఇప్పటి వరకు కూడా కేసీఆర్ వైపు వేళ్ళు చూపించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి సందర్భంలో, అదేవిధంగా కేసీఆరే స్వయంగా ఈ ప్రాజెక్టునంతా కూడా తన మెదడును రంగరించి నిర్మాణం చేసినానని చెప్పుకున్నటువంటి సందర్భంలో నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి విచారణలో ఇటు హరీష్ రావు ఒకటే చెప్పారు. ఈ ప్రాజెక్టు స్థల మార్పు నుంచి నిర్ణయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇది సాంకేతిక నిర్ణయమే, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక, సిడబ్ల్యూసీ చెప్పినటువంటి అభ్యంతరాలు, వ్యాప్ కోసం సర్వే చేసి ఇచ్చినటువంటి నివేదిక, ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని అదేవిధంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి నివేదిక, వీటన్నింటి ఆధారంగా సాంకేతికంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్ప అది ఎక్కడా కూడా ప్రభుత్వ నిర్ణయం కాదు, అందులో ప్రభుత్వ తప్పిదం లేదు అనేటువంటి మాటని హరీష్ రావు చెప్పారు. సో ఈ నేపథ్యం